2021, 2022, 2023, 2024. హలో నమస్తే. 2025 ఇయర్ వచ్చేసింది. మరి 2025 ఇయర్లో ఆర్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుంది, మరి ఏ ఏ ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేస్తారు, లక్ ఎలా ఉంది, ఏ కలర్స్ వాడాలి, మరి ఏ డివైన్ని ప్రేయర్ చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మరి ఆర్ లెటర్కి 2025 ఏ రకంగా ఉంది అంటే, మరి కొంచెం ఆర్ లెటర్ వాళ్ళు ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి ఈ ఇయర్లో. ఈ 2025 ఎలా ఉంటుంది అంటే, చాలా వరకు ఒక సిచ్యువేషన్ వచ్చి కూల్గా ఉంటుంది, ఇంకో సిచ్యువేషన్ వెంటనే హాట్గా ఉంటుంది. ఇలా మోర్ ఛాలెంజెస్ అంటే ఒక రకంగా మీ టాలెంట్ని చాలా వరకు బయటకు తీసుకురావాలి, స్కిల్స్ని బయటకు తీసుకురావాలి ఆర్ లెటర్ వాళ్ళందరూ కూడా. అయితే ఒకందుకు ఇది మంచిదే, ఎందుకంటే మనలో ఇన్ని ఎనర్జీస్ ఉన్నాయనే మనకు ఒకసారి తెలియదు. ఈ 2025 ఇయర్ మీలో ఉండే ఎనర్జీస్ని, అంటే చాలా వరకు లోపట ఉండిపోయే ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ బయటకు తీసుకొస్తుంది, టాలెంట్ని బయటకు తీసుకొస్తుంది. ఇన్ని ఛాలెంజెస్ మీ చుట్టూ ఉంటాయి, దానివల్ల చాలా వరకు ఎనర్జీస్, మనకి ఏమి టాలెంట్స్ ఉన్నాయో తెలియకుండానే ఇయర్స్ గడిచిపోతుంటుంది. అలాంటివన్నీ ఇయర్లో బయటకు వస్తాయి అన్నమాట. కాబట్టి ఆర్ లెటర్ వాళ్ళు ఇయర్లో కొంత స్ట్రెస్ ఫీల్ అవుతారు, అలాగే ఛాలెంజెస్ని ఎదుర్కొంటారు, అలాగే ఎనిమీస్ చాలా పెరుగుతారు ఆర్ లెటర్ వాళ్ళకి. తర్వాత ఎవరు కూడా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టుండి మీతో ఎగైనెస్ట్ అయిపోయే సిచ్యువేషన్స్ ఇయర్లో మీకు 2025లో కనపడుతూ ఉంటాయి. అయినా పర్వాలేదు. సో ఇలా ఎనిమీస్ ఎక్కువగా, అంటే ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఎనిమీస్ ఎక్కువగా పెరగడం వల్ల మీలో ఛాలెంజెస్ అన్నీ బయటకు వచ్చి ఆర్ లెటర్ వాళ్ళు లైక్ న్యూ బిగినింగ్ చేస్తారనమాట ఇయర్లో. అంటే కొత్తగా మీరు కొత్తగా పరిచయం అవుతారు ఈ 2025లో అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆర్ లెటర్లో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. దీంట్లో ఇయర్లో పర్టికులర్గా కొన్ని కాంబినేషన్స్ మళ్ళీ ఇయర్ కొంచెం బాగుంటాయి. అంటే ఏ కాంబినేషన్స్, ఆర్ పక్కన ఏ కానీ, అంటే ఆర్ఏ నేమ్స్ ఉన్నవి, అలాగే ఆర్ పక్కన సి కానీ, ఆర్ పక్కన జీ కానీ, ఆర్ పక్కన జే కానీ, ఆర్ పక్కన ఐ కానీ, ఆర్ పక్కన LQSY, ఈ కాంబినేషన్తో నేమ్స్ ఎవరికైతే ఉన్నాయో ఇయర్ కొంచెం చాలా బెటర్గా మీకు అనిపిస్తుంది. అయితే రిమైనింగ్ కాంబినేషన్స్ అన్నీ కూడా కొంచెం ఛాలెంజెస్ ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ ఓవరాల్గా ఆర్ లెటరే కొంత ఛాలెంజెస్ని ఈ ఇయర్లో ఎదుర్కోవాలి. న్యూ టాలెంట్స్ మీలో నుంచి బయటకు వస్తాయి, మీకు మీరే కొత్తగా పరిచయం అవుతారు అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అయితే ఈ ఆర్ లెటర్ వాళ్ళకి అన్ని ఫీల్డ్స్ వాళ్ళకి కవర్ చేద్దాము, ఏ ఫీల్డ్ వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పి. ముందు బిజినెస్ పీపుల్. సో ఆర్ లెటర్లో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇయర్ కొన్ని కొత్తగా ఏమైనా బ్రాంచెస్ పెట్టడం కానీ, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కానీ ఇలా చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఇయర్లో 2025లో బిజినెస్ని వీళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తారు, న్యూ బ్రాంచెస్ పెడతారు. దానివల్ల వాళ్ళు వర్క్ ఎక్కువగా చేసి డెవలప్మెంట్ అన్నది ఆర్ లెటర్ వాళ్ళు, బిజినెస్ పీపుల్ చూసే అవకాశం ఉంది. ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే, ఆర్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఇయర్లో చాలా వరకు కొత్తగా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ సర్కిల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఏదో ఒకటి ట్రిగర్ అవుతుందన్నమాట. ట్రిగర్ అవ్వడం వల్ల ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా, మనలో ఉండిపోయిన ఏవైతే ఎనర్జీస్ ఉండిపోయాయో ప్రపంచానికి పరిచయం అవ్వకుండా అవన్నీ బయటకు వస్తాయని ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఇది ఒకందుకు మంచిదే. సో వాళ్ళకి కొత్తగా ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచనలు, ఆపర్చునిటీస్ హౌస్ వైఫ్స్కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా స్టూడెంట్స్కి ఎలా ఉంది, ఆర్ లెటర్లో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి కూడా వీళ్ళకి కొంచెం బయటకు వెళ్ళి ఏదైనా చదువుకోవాలన్నా, లేదా జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి, ఆర్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఏంటంటే కొంచెం అబ్రాడ్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. స్టడీ పర్పస్ అండ్ అక్కడ బిజినెస్ చేయాలనుకున్న స్టడీస్కైనా జాబ్స్కైనా కొన్ని ఆపర్చునిటీస్ పెరిగి అగైన్ న్యూ బిగినింగ్ అన్నది స్టూడెంట్స్కి జరిగే అవకాశం ఉంటుంది. కానీ హార్డ్ వర్క్ చేయాలి, ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు స్టూడెంట్స్. ఇంకా జాబ్స్ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా జాబ్స్ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే
ఆర్ లెటర్లో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఉంటుంది. ఉన్న జాబ్లో కంటిన్యూ కాకుండా వేరే జాబ్ చేంజ్ అవ్వాల్సిన ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. దానివల్ల కూడా ఇందాక చెప్పాం కదా, చేంజెస్ ఏర్పడతాయి. చేంజ్ ఏర్పడినప్పుడు ఆబ్వియస్లీ కొన్ని ఆపర్చునిటీస్ కూడా పెరగవచ్చు దాంట్లో. కాబట్టి ఇలా జాబ్స్ సెర్చ్ చేసే వాళ్ళకి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఈ రకంగా ఉండొచ్చు. ఇంకా అబ్బాయిలు ఎవరైతే జాబ్స్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది, అమ్మాయిలకి సేమ్. అండ్ ఫార్మర్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేసి కష్టపడిన దానికి మనీ అన్నది కొంచెం రావడం లేట్గా వస్తుంది, కానీ ఖచ్చితంగా ఇయర్లో వాళ్ళు అనుకున్నది రిజల్ట్ సాధిస్తారు. ఫార్మర్స్ అందరికీ కూడా కష్టపడిన దానికి మంచి ఫలితాలు వస్తాయి అని మనం ఇయర్ 2025లో చెప్పుకోవచ్చు. ఇంకా డివోషనల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు, ఇంకా అందరికీ పొలిటికల్ కానీ, మీడియా ఫీల్డ్ కానీ, మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇవి అప్లై అవుతాయి. డివోషనల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి కూడా న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. లైక్ అబ్రాడ్ ట్రావెల్ కావచ్చు, లేదా అంటే కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇందాక ఒక పాయింట్ అనుకున్నాం కదా, ఛాలెంజెస్తో ఇయర్ 2025 ఆర్ లెటర్కి స్టార్ట్ అవుతుందని చెప్పి. సో ఈ రకంగా ఉంటుంది. ఆర్ లెటర్ గురించి మనం ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏంటి, వీళ్ళలో చాలా టాలెంట్స్ ఉంటాయి. ఎదుట వాళ్ళని ఆకర్షించే లక్షణాలు ఎవరిలోనైనా, ఆర్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే పిల్లల దగ్గర నుంచి హౌస్ వైఫ్స్, మిడిల్ ఏజ్, పెద్దవాళ్ళు ఎవరికైనా కూడా ఆకర్షించే గుణం చాలా ఎక్కువ ఉంటుంది ఆర్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా. అండ్ ఆర్ లెటర్లో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ధైర్యం చాలా ఎక్కువ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, తర్వాత ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా కూడా ఛాలెంజెస్ తీసుకున్నారంటే దాంట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. అండ్ వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ వాళ్ళని సెలబ్రిటీస్ని చేస్తుంది. ఇలాంటి క్వాలిటీస్ చాలా ఆర్ లెటర్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అయినా, చదువుకోలేని వాళ్ళు, చదువుకోవడానికి అవకాశం లేకుండా ఉండిపోయిన వాళ్ళల్లో కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది. సో ఇన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఆర్ లెటర్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా మనస్తత్వం తీసుకుంటే ఆర్ లెటర్ చాలా సున్నితంగా ఉంటారు, లవ్వబుల్ పీపుల్. ప్రేమను ఎప్పుడు కూడా పంచాలని చూస్తూ ఉంటారు, కానీ ఆ ప్రేమలో తేడా ఏదైనా వచ్చిందంటే వాళ్ళని దూరం పెట్టేస్తారు. ఆర్ లెటర్ వాళ్ళు ఎంత ప్రేమిస్తారో అంత దూరంగా కూడా వెళ్ళగలరు. మరి ఈ సంవత్సరంలో లవ్ ఎలా ఉంటుంది ఆర్ లెటర్కి? సో ఆర్ లెటర్లో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఈ సంవత్సరంలో ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి, దానికి చాలా గట్టిగా నిలబడి ఈ సంవత్సరం మిడిల్ ఎండింగ్ అంటే అక్టోబర్ ఆ టైం వచ్చేసరికి లవ్లో కొంత సక్సెస్ అనేది సాధించుకుంటారు. అలాగే ఈ ఆర్ లెటర్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎవరైతే సంతానాన్ని కోరుకుంటారో వాళ్ళు కొన్ని ఏవైతే రెమెడీస్ చేయాలో అవన్నీ వాళ్ళు కరెక్ట్గా చేస్తే కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోతారు. ఇంకా ఆర్ లెటర్లో పుట్టిన వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళకి ఈ సంవత్సరంలో చాలా అలయన్స్ వస్తాయి. బట్ మిడిల్ అండ్ ఎండింగ్కి బిఫోర్ అంటే నవంబర్, అక్టోబర్ ఆ టైంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బిఫోర్ మంత్స్లో చాలా దగ్గరకు వచ్చి మ్యాచెస్ కొంచెం వెళ్ళినా కూడా మీరు ఆధైర్యపడద్దు, మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు. ఇంకా స్టూడెంట్స్కి మనం కవర్ చేసుకున్నాము. ఇంకా హెల్త్ కండిషన్స్, ఇయర్లో హెల్త్ కండిషన్స్ అయితే పాజిటివ్గా ఉంటాయి. ఆర్ లెటర్ వాళ్ళకి ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా ఒక ఎనర్జీ మీలో అలా ఉంటుంది. హెల్త్ మాత్రం స్టడీగా ఉంటుంది ఇయర్. చక్కగా అన్నిటినీ కూడా, మీ ఛాలెంజెస్ అన్నిటినీ కూడా మీరు ఓవర్కమ్ చేసేసి మంచి రోల్ మోడల్గా నిలబడతారు ఈ సంవత్సరం. సో ఎక్కువ ఛాలెంజెస్ ఉంటే మనలో ఎక్కువ ఎనర్జీస్ బయటకు వస్తాయని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి హెల్త్ కండిషన్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. ఇంకా మనీ వైజ్ తీసుకుంటే ఈ ఇయర్లో కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు, న్యూ బిగినింగ్స్ చేస్తారు అని తెలుసుకున్నాం. కాబట్టి మనీ అన్నది కూడా మీ దగ్గర, అంటే ఏదైతే మనీ మీ దగ్గర ఉంటుందో అది సేవింగ్ ఎక్కువ మెయింటైన్ చేయండి. ఇయర్లో కొత్తగా కూడా మనీ వస్తుంది, బట్ రావటానికి కొంచెం వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఆర్ లెటర్ వాళ్ళు. బట్ వచ్చిన మనీ అయితే మీ దగ్గర నిలబడుతుంది. ఫైనాన్షియల్ పొజిషన్ చాలా వరకు మెయింటైన్ చేయగలుగుతారు పాజిటివ్గా. ఇంకా అమ్మాయిలు, హౌస్ వైఫ్స్ చక్కగా జ్యువెలరీ కొనుక్కుంటారు, లేదంటే ఇయర్లో మంచి జ్యువెలరీ కొనుక్కుంటారు, చక్కగా ఉంటారు. సో ఆల్రెడీ అట్రాక్టివ్గా ఉంటారని అనుకున్నాం కదా. ఇంకా దైవభక్తి ఎలా ఉంటుంది ఈ ఇయర్లో? దైవభక్తి కూడా పాజిటివ్గా ఉంటుంది. మరి ఈ ఇయర్లో ఎవరిని పూజ చేయాలి, సక్సెస్ బాగా రావాలి, మరి ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాలంటే మరి శక్తి కావాలి కదా. సో డెఫినెట్గా అమ్మవారి ఆరాధన, దుర్గా అమ్మవారిని ఆరాధించండి. ఇంకా ఏ కలర్ వేసుకోవాలి, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏదైనా
మంచి అకేషన్స్ ఉన్నప్పుడు లక్ ఫేవర్ అవ్వాలంటే ఇయర్లో మీరు ఆరెంజ్ కలర్ ఎక్కువగా వేసుకున్నట్టయితే చాలా పాజిటివిటీ ఉంటుంది. దుర్గా అమ్మవారిని ఆరాధించండి, శక్తి ఆరాధన. ఆరెంజ్ కలర్ వేసుకుంటే, అండ్ ఆరెంజ్ కలర్లో కూడా ఒక టైప్ ఆఫ్ షైనింగ్ ఉండే కలర్ని ఆర్ లెటర్ వాళ్ళు వేసుకోండి ఇయర్లో, ఇంకా పాజిటివ్గా ఉంటుంది. ఇంకా ఆర్ లెటర్తో ఈ నేమ్ అంటే ఈ ఆర్ లెటర్ స్టార్టింగ్తో పిల్లల పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చా అనే డౌట్ వస్తుంది ఇయర్లో. డెఫినెట్గా పెట్టుకోవచ్చు. ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యి పిల్లల పేర్లు కూడా ఇయర్ లక్ ఫేవర్ చేస్తుంది. ఆ రకంగా కూడా చాలామందికి నేమ్స్ ఇస్తూ ఉంటాను నేను, చిల్డ్రన్ నేమ్స్. పుట్టగానే పిల్లలకి పేర్లు స్టార్టింగ్ లెటర్ ఆర్తో అడుగుతూ ఉంటారు, వాళ్ళే కొన్ని నేమ్స్ తెచ్చుకుంటారు, దాంట్లో వైబ్రేషన్స్ చూస్తుంటాను. ఇయర్ పిల్లల పేర్లు కూడా ఆర్ లెటర్తో పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా ఆర్ లెటర్ ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. సో మీరందరూ కూడా ఏవైతే టిప్స్ చెప్పానో అవన్నీ కూడా మీరు ఫాలో చేసేయండి.